వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. మానవతా దృక్పథంతో వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్యం నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు, రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి చిలకమర్తి చెల్లయ్యమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు చిలకమర్తి రమణ, భాస్కర్ రావులు సహాయం చేశారు. మీకు మంచి రాదా? మంచి తెప్పమంటారా? నేను డాక్టర్ బి సౌమ్య మైకేల్, సూపరింటెండెంట్ ఆఫ్ సిహెచ్సి ప్రతిపాడు. మరి మా హాస్పిటల్లో ప్రతి వారం మంగళవారం గర్భిణీలు ఎక్కువ మంది రావటం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మరి గత వారాల నుంచి ఈ సమ్మర్ ఎండ తీవ్రత స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి మంచి మనసుతోటి జనరస్గా మన వివేకానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ, అలాగే భోజనాలు, అప్పుడప్పుడు బిస్కెట్స్ ఇట్లాంటివి పంచిపెట్టడం అనేటువంటిది పేషెంట్స్కి కానీ పేదవాళ్ళకి అలాగే గర్భిణీలకి ఇవ్వటం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ప్రతి వారం ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి మరి ఒక్కొక్క డోనర్ కూడా మరి ముందుకు రావటం జరుగుతుంది. మరి ఈ వారం మనకి చిలకమర్తి చెల్లాయమ్మ గారు జ్ఞాపకార్థం చిలకమర్తి భాస్కర్ గారు, రమణ గారు మరి మనకి వీక్ స్పాన్సర్ చేయటం జరిగింది. మరి ఇలాంటి మంచి సేవాభావంతో మాధవ సేవ సో ఇంత మంచి సర్వీసెస్ అందించడం అనేటువంటిది మాకు ఎంతో సంతోషకరం. మరి వివేకానంద ట్రస్ట్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.